జోస్ బట్లర్, రషీద్ ఖాన్, రబాడా, జెసన్ హోల్డర్ ఎక్కర వీళ్లను ఇండియన్ టెస్ట్ టీంలోకి ఎందుకు తీసుకోలేదు అంటూ క్రికెట్ హిస్టరీలో ఎప్పుడూ లేని విధంగా కొద్ది రోజుల నుండి ఒక కొత్త రకమైన చర్చ సోషల్ మీడియాలో మరియు క్రికెట్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. రీసెంట్ టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ తో టెస్ట్ మ్యాచ్ ఆడి గెలిచినా అందులో ఉన్న ప్లేయర్స్ అండ్ వన్డే టీమ్ కు సెలెక్ట్ చేసిన ప్లేయర్స్ ని చూసిన తర్వాత ఇది ఇండియన్ టీమా లేక ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన గుజరాత్ టైటాన్స్ టీమా అనే సందేహం చాలా మందిలో కలుగుతోంది. దాంతో అంతమందిని తీసుకొని ఆ 4 ఫారెన్ ప్లేయర్స్ ని ఎందుకు వదిలేశారు, వాళ్లను కూడా టీంలోకి తీసుకోవాల్సింది కదా అంటూ ఇండియన్ ఫ్యాన్స్ గంభీర్ ని, గిల్ ని ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అయితే అసలు ఒకే టీం నుంచి ఏకంగా 7 ప్లేయర్స్ ఇండియన్ టీంలోకి రావడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఇది కేవలం టాలెంట్ వల్లేనా లేక దీని వెనుక గంభీర్ ఉన్నాడా? కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా తన టీమ్మేట్స్ కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నాడు? ఐపీఎల్ వల్ల టెస్ట్ క్రికెట్ కు జరుగుతున్న నష్టం ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. భారత క్రికెట్లో ఇప్పుడు ఒక కొత్త శకం మొదలైంది. రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత భారత టెస్ట్ జట్టు పగ్గాలను యువ ఆటగాడు శుభ్మన్ గిల్ అందుకున్నాడు. అయితే ఈ బాధ్యత గిల్కు అంత సులువుగా ఏమీ రాలేదు. గిల్ కెప్టెన్ అయిన కొత్తలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గిల్తో మాట్లాడుతూ, మేం నిన్ను ఒక లోతైన సముద్రంలోకి విసిరేశాము. ఇక్కడ నీ ముందు 2 మార్గాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి, నువ్వు మునిగిపోవాలి, లేదా ఒక ప్రపంచ స్థాయి ఈతగారిగా ఎదగాలి అని స్పష్టంగా చెప్పాడు. కెప్టెన్సీ అనేది ఎంతటి ఒత్తిడితో కూడుకున్నదో గిల్కు అర్థమయ్యేలా గంభీర్ ఈ మాటలన్నాడు. అయితే గిల్ ఆ సవాలును స్వీకరించి ఇంగ్లాండ్ పర్యటనలో ఒకే సిరీస్లో భారత కెప్టెన్గా రికార్డు స్థాయిలో 754 పరుగులు సాధించి తన సత్తా చాటాడు. ఆ సిరీస్ 2-2 తేడాతో డ్రా కావడంలో గిల్ నాయకత్వం కీలక పాత్ర పోషించింది. కానీ ఇప్పుడు అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే, ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో ఏకంగా 7 ప్లేయర్స్ గుజరాత్ టైటాన్స్కు చెందినవారే ఉండటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, మానవ్ సుతార్ మరియు గుర్నూర్ బ్రార్ వీరంతా గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్నవారే. కేవలం టెస్ట్ జట్టులోనే కాకుండా వన్డే జట్టులో కూడా 4 ఆటగాళ్లు అదే ఫ్రాంచైజీ నుండి ఎంపికయ్యారు. దీనివల్ల సోషల్ మీడియాలో గుజరాత్ టైటాన్స్ కోటా అనే పేరుతో చర్చలు మొదలయ్యాయి. గతంలో ఎంఎస్ ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్స్, విరాట్ కోహ్లీ టైంలో ఆర్సీబీ ప్లేయర్స్, రోహిత్ శర్మ టైంలో ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ ఎక్కువగా ఎంపికయ్యే ఒక ఒరవడిని మనం చూశాము. ఇప్పుడు అదే ఒరవడి శుభ్మన్ గిల్ మరియు గుజరాత్ టైటాన్స్ విషయంలో పునరావృతమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మీరెప్పుడైనా గమనించారా? ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా టెస్ట్ జట్టులోకి ఆటగాళ్లను ఎంపిక చేయడం సరైనదేనా? లేక రంజీ ట్రోఫీ వంటి దేశవాళీ టోర్నమెంట్లలో అద్భుతంగా రాణించిన వారిని విస్మరించడం వల్ల మన టెస్ట్ క్రికెట్ ప్రమాదంలో పడుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడానికి ముందు కొంతమంది ఆటగాళ్ల ఎంపికపై వస్తున్న విమర్శలను చూద్దాం. ఉదాహరణకు, రంజీ ట్రోఫీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆకిబ్ నబీ మరియు సర్ఫరాజ్ ఖాన్ వంటి ఆటగాళ్లను పక్కన పెట్టడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుర్నూర్ బ్రార్ అనే ఆటగాడు ఐపీఎల్ 2026లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా అతనికి దేశవాళీ క్రికెట్ మరియు ఇండియా ఏ మ్యాచ్లలో ఉన్న రికార్డ్ ఆధారంగా టెస్టు జట్టులోకి తీసుకున్నారు. ఇది నిజంగా ప్రతిభ ఆధారంగా జరిగిందా, లేక కెప్టెన్ గిల్ తన పాత ఫ్రాంచైజీ ఆటగాళ్ల కోసం సెలెక్టర్లను ఒప్పించాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంపై భారత సహాయ కోచ్ ర్యాన్ టెండోస్చాట్ వివరణ ఇచ్చారు. ఐపీఎల్ ముగిసిన కేవలం 5 రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ ఆడాల్సి రావడం ఒక పెద్ద సవాలు అని ఆయన పేర్కొన్నారు. ప్లేయర్స్ టీ20 మోడ్ నుండి టెస్ట్ మోడ్లోకి మారడానికి వారిని డిటాక్స్ చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. అంటే టీ20లో ఉండే అలవాట్లను పక్కన పెట్టి టెస్ట్ క్రికెట్కు కావలసిన ఏకాగ్రతను మరియు టెక్నిక్ను తిరిగి తీసుకురావడం అన్నమాట. ప్లేయర్స్ స్లీప్ సైకిల్ సరిదిద్దడం కూడా ఇందులో ఒక ముఖ్యమైన భాగం. గుజరాత్ టైటాన్స్ నుండి 7 ఆటగాళ్లు ఉండడం గురించి మాట్లాడుతూ, జట్టులో కొత్త ముఖాలు ఉండడం మంచిదేనని, అది జట్టుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్లో కూడా ఒక భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తుంది. ఇతర జట్లు పవర్ హిట్టర్ల వెంటపడుతుంటే గుజరాత్ టైటాన్స్ మాత్రం టెస్ట్ క్రికెట్ అనుభవం ఉన్న బౌలర్లపై పెట్టుబడి పెడుతుంది. కగిసో రబడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ వంటి బౌలర్లు టెస్ట్ లెంక్లలో బౌలింగ్ చేస్తూ ఐపీఎల్లో సక్సెస్ అవుతున్నారు. గుజరాత్ జట్టు బౌలింగ్ విభాగంలో ఉన్న 4 ప్రధాన సీమర్లకు కలిపి మొత్తం 663 టెస్ట్ వికెట్ల అనుభవం ఉందంటే ఆ జట్టు ఫిలాసఫీ ఏంటో మనకర్థమవుతుంది. ఈ టెస్ట్ మైండ్ సెట్ వల్లే వారి ఆటగాళ్లు సహజంగానే రెడ్ బాల్ క్రికెట్కు కూడా సరిపోతున్నారనని ఒక వాదన ఉంది. కానీ ఐపీఎల్ వల్ల టెస్ట్ క్రికెట్ తన ప్రాభవాన్ని కోల్పోతోందా అనే అంశంపై జరిగిన ఒక పరిశోధన ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. రాణా మరియు బాగ్చి చేసిన సర్వే ప్రకారం ఐపీఎల్లో ఉన్న గ్లామర్ మరియు డబ్బు వల్ల యువ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ కంటే ఐపీఎల్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 68% మంది ఆటగాళ్లు రంజీ ట్రోఫీ కంటే ఐపీఎల్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని తేలింది. దీనికి ప్రధాన కారణం ఐపీఎల్లో కేవలం 14 మ్యాచ్లాడితే వచ్చే భారీ పారితోషికం 3-4 నెలల పాటు కష్టపడి ఆడే రంజీ ట్రోఫీలో రాదు. అలాగే సెలక్షన్ కమిటీ కూడా ఇప్పుడు ఐపీఎల్ ప్రదర్శనను ప్రాతిపదికగా తీసుకుంటోందని 62% మంది ప్రజలు నమ్ముతున్నారు. ఐపీఎల్ వల్ల టెస్ట్ క్రికెట్కు కొన్ని ప్రయోజనాలు కూడా కలిగాయి. టీ20ల ప్రభావం వల్ల టెస్ట్ మ్యాచ్లలో రన్ రేట్ పెరిగింది మరియు ఫలితాలు కూడా వేగంగా వస్తున్నాయి. మ్యాచ్లు డ్రా అయ్యే అవకాశాలు తగ్గిపోయి ఆట మరింత డైనమిక్గా మారింది. అయితే ఐపీఎల్ అనేది కేవలం వినోదం మాత్రమే కాదు, అది భారత ఆర్థిక వ్యవస్థకు కూడా భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. కానీ మౌలికమైన క్రికెట్ నైపుణ్యాలను నేర్చుకోవటానికి ఇప్పటికీ 63% మంది ప్లేయర్స్ టెస్ట్ క్రికెట్నే అత్యుత్తమ ఫార్మాట్గా భావిస్తున్నారు. అంటే ఒక ఆటగాడి అసలైన టెక్నిక్ టెస్ట్ క్రికెట్ ద్వారానే బయటపడుతుందని స్పష్టమవుతోంది. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో జట్టు ఎంపికపై వస్తున్న విమర్శలు ఒక ఎత్తైతే ఆ జట్టులో ఉన్న ప్రతిభను కాదనలేం. ఎంపికైన ఆటగాళ్లందరూ ప్రతిభావంతులే. అయితే ఆకిబ్ నబీ వంటి అర్హులైన వారిని పక్కన పెట్టడమే అభిమానుల ఆవేదనకు కారణం. ముఖ్యంగా సాయి సుదర్శన్ ఎంపికపై రెడ్ బాల్ క్రికెట్లో అతని రికార్డులు అంత గొప్పగా లేవని కొందరు నెటిజన్లు వాదిస్తున్నారు. అలాగే వాషింగ్టన్ సుందర్ మరియు ప్రసిద్ కృష్ణలను పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఎంపిక చేయడంపై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కెప్టెన్ గిల్ తన పవర్ ఉపయోగిస్తున్నాడని, అందుకే గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు నేరుగా ఎంట్రీ దొరుకుతోందని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. గతంలో గిల్ను ఒక పప్పెట్ కెప్టెన్ అని విమర్శించిన వారు ఇప్పుడు ఈ సెలక్షన్లను చూసి అతను తన సొంత నిర్ణయాలను తీసుకుంటున్నాడని అభిప్రాయపడుతున్నారు. ముగింపులో చెప్పాలంటే టీమిండియాలో గుజరాత్ లాబీ ఉందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ఒక ఫ్రాంచైజీ నుండి ఎక్కువ మంది ఆటగాళ్లు ఎంపిక కావటం అనేది భారత క్రికెట్లో కొత్తేమీ కాదు. ఆటగాళ్లు ఐపీఎల్లో రాణించినా టెస్ట్ క్రికెట్లో నెగ్గుకు రావాలంటే మాత్రం కఠినమైన టెక్నిక్ మరియు సహనం అవసరం. ఐపీఎల్ ప్రభావం వల్ల టెస్ట్ క్రికెట్ ప్రజాదరణ తగ్గుతున్న మాట నిజమే అయినా టెస్ట్ క్రికెట్ యొక్క వారసత్వాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. సెలెక్టర్లు కేవలం ఐపీఎల్ ప్రదర్శననే కాకుండా రంజీ ట్రోఫీలో సంవత్సరాల తరబడి కష్టపడుతున్న ఆటగాళ్లను కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.